భారతదేశ చరిత్రలో కోటి శివలింగాలని సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ సముద్ర తీరాన కుంభాభిషేకం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకి పుణ్యం పంచిపెడుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క ముక్తి మనకు ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు మీకు తెలుసు, ఆయన ప్రఖ్యాతి నటుడు. ఆయన కంఠం, ఆయన పద్యాలు పాడినా కూడా అందరూ కూడా ఒళ్ళు గగరుపాటు చెందుతుంది. ఆయన ఈరోజు ఓం నమ శివాయ అనే ఒక టైటిల్తో దృశ్య కావ్యం, అంటే మామూలుగా ఒక ప్రోగ్రాంలో ఒక నాటకం ఉంటుంది, లేదా ఒక నృత్యం ఉంటుంది, లేదా ఒక గానం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఓం నమ శివాయలో అన్నీ కంబైన్ చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు కంప్లీట్గా ఒకవైపు పద్యాలు, పాటలు, నృత్యాలు, కావ్యం, అన్ని నాటకం అన్ని వ్యక్తిగతించి ఆయన చెప్తాడు డీటెయిల్గా ఏమిటి ఆయన చేయబోతుందని. అద్భుతంగా అమోఘంగా ప్రజలకి అటువంటి అవకాశం. సాక్షాత్ కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు సాయంకాలం ఇక్కడికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్తారు. ఏది ఏమైనా నా జీవితం సుబ్బరామరెడ్డిగా ధన్యమైంది. ఇది 40వ సంవత్సరం ఏకధాటిగా నేను స్వయంగా ఏర్పాటు చేసి నేను ప్రజల చేత దగ్గరుండి అభిషేకం చేయించడం, అంతకన్నా జీవితంలో అదృష్టం మీకేమీ లేదు. మరొక విశేషం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మీరు అభిషేకం సొంతంగా చేసే అవకాశం మీకు లేదు. కోవిల్కి వెళితే పూజారి చేస్తాడు, మీరు బయట కూర్చోవలసింది. అలా కాకుండా స్వయంగా కోటి శివలింగాలకి మీతో స్వయంగా ఏర్పాటు మీరు స్వయంగా అభిషేకం చేసే ఏర్పాటు నేను చేసిన దానికి నా జీవితం ధన్యమైంది. మీ అదృష్టం. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయలుగా తెలుస్తుంది. ఇక్కడికి ఈ ప్రాంతంలో ఏమాత్రం కష్టాలు కూడా రావు. ఈశ్వరుడు కాపాడుతాడు. దైవం మానుష రూపేణ అంటారు. దైవం ఎక్కడో లేడు, మనుషుల్లోనే ఉంటాడు అని చెప్తారు. 40 సంవత్సరాలుగా కోటి శివలింగాలతో ఆ రోజున మనం రామాయణంలో చదువుకున్నాం. నిత్య నవకోటి లింగార్చన చేశాడు రావణ బ్రహ్మని. అటువంటి యొక్క దీక్షతో కోటి శివలింగాలను ప్రతిష్ఠించి అందరికీ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి భూలోక శివస్వరూపం అని మేమందరం కూడా భావించేటువంటి గౌరవనీయులు కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ రోజున మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆయన సంకల్పమే ఓం నమ శివాయ నాటకం. ఇది నాటకం కాదు, దీంట్లో అనేకమైనటువంటివి ఉంటాయి. ఒక సంగీత నిష్ణాతుడైనటువంటి ఒక నారద పాత్రలో వచ్చి అద్భుతమైన సంగీతాన్ని గానం చేస్తాడు. సౌమ్య అనే అమ్మాయి ప్రఖ్యాత నర్తకీమణి, ప్రపంచవ్యాప్త నర్తకీమణి తన బృందంతో 15 మంది బృందంతో చక్కటి శివ కళ్యాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. అలాగే వీరభద్ర ఉద్భవం, అలాగే దక్షయజ్ఞ ధ్వంసం, సాక్షాత్తు శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా